హలో గైస్. ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తెలుగు టైటన్స్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ ఆక్షన్లో తెలుగు టైటన్స్ చేసిన అతిపెద్ద తప్పుల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ జరిగిన తర్వాత కూడా తెలుగు టైటన్స్లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. కేవలం రైడింగ్ డిపార్ట్మెంట్లో పవన్ శరవత్ ప్లేస్లో భరత్ ఓడన్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా డిఫెన్స్లో శివం దుబేన్ అయితే తీసుకున్నారు. ఈ రెండు చేంజ్ అయితే తెలుగు టైటన్స్ అయితే చేసింది. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో తెలుగు టైటన్స్ చేసిన అతిపెద్ద తప్పు పవన్ కుమార్ శరవత్ని మళ్ళీ టీంలోనికి తీసుకోకపోవడం. ఎందుకంటే పవన్ కుమార్ శరవత్ ఎంత ఇంపాక్ట్ ఉంటారో మనందరికీ తెలిసింది. జస్ట్ అతను మ్యాట్ పని ఉంటే చాలు, ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో అతని ప్లేస్లో భరత్ ఓడని తీసుకోవడం డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భరత్ ఓడకి రైడింగ్ డిపార్ట్మెంట్లో అంత మంచి స్కోప్ అయితే లేదు. అంతేకాకుండా అతనికి మంచి రికార్డులు కూడా లేవు. అలాంటిది పవన్ కుమార్ శరవత్ 60 lakhs కంటే తక్కువ ప్రైజ్లో వచ్చినా సరే పవన్ కుమార్ శరవత్ని తీసుకోకుండా భరత్ ఓడని తీసుకున్నారంటే ఇది వరస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.